హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లరేషన్స్. ఈరోజు మన ఛానల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి మనం తెలుసుకుందాము. మ్యారేజ్ సర్టిఫికేట్ 3 months మ్యారేజ్ అయ్యి 3 months తర్వాత ఎన్ని ఇయర్స్ అయినా, అది 2 years కానీ 3 years 4 years 5 years 10 years 15 years అయినా, ఎన్ని సంవత్సరాలైనా సరే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ రావాలి అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎలా ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. దయచేసి ఎండ్ వరకు చూడండి, నా వీడియోని స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లాస్ట్ వీడియోలో మీకు మ్యారేజ్ అయిన తర్వాత రూరల్ కానీ అర్బన్ కానీ 2 or 3 months మ్యారేజ్ అయిన తర్వాత 2 or 3 monthsలో మీరు అప్లై చేసుకుంటే మీకు ఆన్లైన్లోనే ఏపీ సేవా పోర్టల్ ద్వారా మీకు ఆన్లైన్లోనే అప్రూవల్ వస్తుంది, సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. కాకపోతే 3 months దాటితే ఎన్ని సంవత్సరాలైనా సరే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా మీరు మీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అయితే కంపల్సరిగా వెళ్ళాలి అండి. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలి. భార్యాభర్తలతో పాటు విట్నెస్లు ఇద్దరు, వైఫ్ ఇద్దరు అండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు, మొత్తం అటు ఇద్దరు ఇటు ఇద్దరు విట్నెస్లు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్. కొంతమంది చాలామంది యూఎస్లో ఉంటారు, వైఫ్ ఏమి ఇక్కడ ఉండడం. సపోజ్ అలా ఉన్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు కంపల్సరీగా ఇద్దరు అయితే ఉండాలి. ఇద్దరు లేకుండా అయితే మ్యారేజ్ సర్టిఫికేట్కి వెరిఫికేషన్ అయితే జరగదండి. ఇద్దరిని చూస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. స్లాట్ అది ఎలా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది నేను చెప్తాను. ఇందులో మనకి IGRS అని ఓ వెబ్సైట్ ఉంటుంది. మీరు గూగుల్లో IGRS అని ఎంటర్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ IGRS ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించినవి ఈ పోర్టల్ ఇలా వస్తుందండి IGRS. ఇందులో మీకు స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఇందులో మీరు ఇక్కడ హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, ఇది మ్యారేజ్ అయిన 3 months తర్వాత ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అంటే హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ని ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఆధార్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్కి మొబైల్ లింకప్ కంపల్సరీగా అవ్వాలండి. మొబైల్ లింకప్ అవ్వకుండా అప్డేట్ కాకుండా అవ్వదు, OTP జనరేట్ అవుతుంది. మీ 10th class మార్క్ లిస్ట్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్కి. మీ పెళ్ళి వెడ్డింగ్ కార్డ్ శుభలేఖ కంపల్సరీగా ఉండాలండి. మీ మ్యారేజ్ ఫోటో కంపల్సరీగా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ 10th class మార్క్ లిస్ట్ కానీ లేని ఎడల, ఎవరికైనా లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, లేని వాళ్ళు ఎఫిడవిట్ చేయించుకోవచ్చు అండి, లేదా పాస్పోర్ట్ అయినా ఉండొచ్చు. ఎఫిడవిట్ చేయించుకోవచ్చు, పాస్పోర్ట్ అయినా ఉండొచ్చు. ఇవి అన్నీ ఈ ప్రూఫ్ అని పక్కాగా ఉండాలి. ఇవి మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలండి. అప్లోడ్ చేసుకుంటేనే మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. మీకు ఇష్టమైన డేట్, మీకు కన్వీనియంట్గా ఏ డేట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో, ఏ టైం అయితే స్లాట్లో మీకు కన్వీనియంట్గా ఉంటుందో, మీకు నచ్చిన డేట్ నచ్చిన టైం అనేది బుక్ చేసుకోవచ్చు, పబ్లిక్ హాలిడేస్ తప్ప. ఆ టైంకి మీరు విట్నెస్లతో వైఫ్ అండ్ హస్బెండ్తో మీరు ఆ టైంకి రిజిస్టర్ ఆఫీస్లో కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఫస్ట్ మీ మెయిల్ ఐడితో మీకు యూజర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. యూజర్ ఐడి క్రియేట్ అయినప్పుడు OTP అనేది జనరేట్ అవుతుంది. OTP మీ మెయిల్ ఐడికి వస్తుంది. OTPకి క్లిక్ చేసిన తర్వాత మీ సమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి ఓకే చేస్తే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు యథావిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది లాగిన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చెక్ లిస్ట్లో చూడండి, వైఫ్కి మినిమం ఏజ్ 18 years ఉండాలి, హస్బెండ్కి 21 years ఉండాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా. ఇలా డూప్లికేట్ అలాంగ్ విత్ పేమెంట్ ఆఫ్ రిసిప్ట్ ఫ్రీ అంటే మీకు ఇక్కడ మీకు చలానా అనేది సమ్ అమౌంట్ ఉంటుంది, దానికి సంబంధించింది రిసిప్ట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేశారు కాబట్టి స్లాట్ బుకింగ్, ఈ రిసిప్ట్ కూడా మీరు క్యారీ చేసుకుని వెళ్ళాలి, అంటే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు, పెళ్ళి శుభలేఖ అండి.
మీ ఫోటో మ్యారేజ్, మీకు పెళ్లి టైంకి ఫొటోస్ తీస్తారు కదా, ఆ దాంట్లో బోత్ అండ్ హస్బెండ్ది ఫోటో ఒకటి. నెక్స్ట్ మీ రెసిడెన్సీ ప్రూఫ్, ఎవరిదైనా పర్వాలేదు, భార్య భర్తల్లో ఎవరిదైనా సరే రెసిడెన్సీ ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్, నెక్స్ట్ 3 విట్నెస్ టు సైన్ ఇన్ ది ఫామ్. అంటే 3 విట్నెస్ అన్నా భార్య భర్తల వైపు ఇద్దరన్నా పర్లేదు, 4 మెంబర్స్ అయితే వెళ్ళండి. నెక్స్ట్ వీళ్ళు కంపల్సరీగా ఉండాలి, వీళ్ళు మాత్రమే ఇవేనండి. ఇప్పుడు మనం లాగిన్ అయ్యి ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్లాట్ బుకింగ్ అనేది నేను క్లియర్గా చెప్తాను. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇందులో మీకు అప్లై ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మీరు న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి స్లాట్ బుకింగ్కి ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇందులో మీకు మీ ఆధార్ పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కానీ పాస్పోర్ట్ కానీ అది ఇండియన్నా అదరా, మీకు ఇండియన్ కాబట్టి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది హస్బెండ్కి వైఫ్కి. మీకు ఆధార్ ఓటీపీ జనరేట్ అయిన తర్వాత మీ ఆధార్లో నేమ్ ఎలా అయితే ఉందో హ్యాస్టీజ్గా నేమ్ అలాగే ఉంటుందండి. మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి వైఫ్కి హస్బెండ్ ఒక సర్నేమ్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఆ సర్నేమ్ అనేది మీకు డూ యూ వాంట్ చేంజ్ ద సర్నేమ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఎస్ అయితే ఎస్, మీకు సర్నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని క్లిక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ప్రకారం మీకు హస్బెండ్ సైడు వైఫ్ సైడు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో హ్యాస్టీజ్గా అలాగే ఎంటర్ చేయండి. మీకు ఆంధ్రప్రదేశ్ లేదా అదర్ స్టేట్ వల్ల, కొంతమంది ఏపీ హస్బెండ్ అయితే తెలంగాణ వైఫ్ కావచ్చు, అలా ఆపోజిట్ ఎవరున్నా ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ అదర్ అని పెట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మండల్, విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రెసిడెన్సీ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత రిలేషన్షిప్ విత్ ఫాలోయింగ్ మెంబర్, మీ పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ మీకు ఎవరైతే ఉంటారో మీ సాక్షులు వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. విట్నెస్లు మీ పేరెంట్స్ వస్తున్నారా లేకపోతే గార్డియన్గా ఎవరైనా వస్తున్నారా వాళ్ళ నేమ్స్ అయితే ఇవ్వాలి. ఎక్కువగా పేరెంట్స్ కాబట్టి పేరెంట్సే వస్తారు కాబట్టి, సో ఫ్రెండ్స్ అయినా గార్డియన్స్ అయినా వస్తారు, కానీ పేరెంట్స్ మెయిన్ ఉంటారు కదండి. పేరెంట్స్ అయితే ఫాదర్ది మదర్ది నేమ్ ఇస్తారు. రిలీజియన్ హిందూ ఉంటుంది. నెక్స్ట్ సేమ్ క్యాస్టా లేదా అదర్ క్యాస్ట్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ నేమ్, మీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ అది మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబరు మీ వైఫ్ది హస్బెండ్ది కూడా సెపరేట్గా. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ డైవర్స్, కొంతమంది ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డైవర్స్ తీసుకొని నెక్స్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలా మీరు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే నో అని పెట్టండి. లేదు ఫస్ట్ మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయింది అని అంటే కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు భర్త చనిపోయి లేకపోతే భార్య చనిపోయి పెళ్లి చేసుకుని నెక్స్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఈజ్ ఎ విడో ఆర్ విడోవర్ ఉంది. అలా రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే ఎస్ అని పెట్టండి. లేదు ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి నో అని పెట్టండి. డేట్ ఆఫ్ మ్యారేజ్, మీకు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, డేట్, మంత్, ఇయర్, మొత్తం ఇయర్తో సహా క్లియర్గా మెన్షన్ చేయండి. ప్లేస్ ఆఫ్ మ్యారేజ్, మీకు ప్లేస్ ఆఫ్ మ్యారేజ్ వచ్చి మీకు ఎంటర్ లొకేషనా లేదా ఎంటర్ లొకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందా, సేమ్ హస్బెండ్ లొకేషన్లో జరిగిందా లేకపోతే వైఫ్ లొకేషన్లో జరిగిందా అనేది ఎక్కడనేది మీరు సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తుంది కదా, ఇక్కడ మీకు హస్బెండ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వైఫ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. మీకు ఆధార్లో మీ ఆధార్ అడ్రస్ ఇస్తారు కదా, మీ ఆధార్ ప్రకారంగా రెసిడెన్సీ అడ్రస్ వైఫ్ది హస్బెండ్ది ఇద్దరిలో ఎవరిదైనా సరే ఏ అడ్రస్ది ఏ స్టేట్లో ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్కి సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తుందండి. మీరు అక్కడికి వెళ్ళాలి. మీకు నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్, మీకు ఎన్ని కాపీస్ కావాలి సర్టిఫికేట్ కాపీస్ అనేది మీకు 1 2 3 4 5 మీకు ఎన్ని కావాలంటే అని సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 వరకు ఉంది. స్లాట్ బుకింగ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఇక్కడ మీకు డేటు రిజిస్ట్రేషన్ స్లాట్ మీకు బుక్ చేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు అనేది మీకు హాలిడేస్ తప్పించి మిగతా రోజులండి మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైము మార్నింగ్ 10:30 నుంచి మీకు ఈ ఆఫ్టర్నూన్ 3 వరకు అండి. ఎవ్రీ 15 మినిట్స్కి స్లాట్స్ ఉంటాయండి. మీకు ఏ టైంలో కన్వీనియంట్ ఉంటుందో ఆ టైం స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్స్
మీరు జేపీజీలో కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్లో కాదండి 1 MB ఫార్మాట్లో మీరు వెడ్డింగ్ కార్డు, మీ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేసుకోవాలండి. డాక్యుమెంట్స్ అన్నీ మీ వెడ్డింగ్ కార్డు అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయండి, లేదు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, లేదు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, నోటరీ ఎఫ్ఎల్డిట్ ఉంది కదా, ఎఫ్ఎల్డిట్ చేయించుకోవచ్చు. లేదు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అయినా ఏదైనా వీటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏది ఉంటే అది. సేమ్ వైఫ్ది హస్బెండ్ది కూడా. నెక్స్ట్ మ్యారేజ్ ఫోటో, వెడ్డింగ్ మ్యారేజ్ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. రెసిడెన్సీ ఆధార్ అంటే ఎక్కువగా ఆధార్ అడ్రస్ కానీ రెసిడెన్సీ అడ్రస్ ఏదైనా ప్రూఫ్ ఉంటుంది కదా, వ్యాలిడ్ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్, అది హస్బెండ్ది అప్లోడ్ చేయాలి, వైఫ్ది అప్లోడ్ చేసుకోవాలి. మీకు మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రిసిప్ట్ ఆప్షనల్. అది మీకు ఒకవేళ ఫంక్షన్ హాల్లో జరిగి రిసిప్ట్ ఇస్తారు కదండి, హాల్ బుక్ చేసుకుంటే ఆ రిసిప్ట్ అప్లోడ్ చేసుకోవాలి, లేకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ కింద. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అమౌంట్ వచ్చేసి మీకు 500 అండి, స్లాట్ బుక్ చేసుకున్నందుకు. ఈ 500 మీకు ఎట్ ద టైంలో మీరు పేమెంట్ చేసుకుంటే పే ఎట్ SRO అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడే మీరు పే చేస్తారా అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఇన్ టైంలోనే ఇక్కడే పే చేస్తున్నానంటే పే ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు SRO ఆఫీస్కి ప్రొసీడ్ అవుతుంది, లేదు ఇక్కడే అనుకుంటే కనుక మీరు ఇక్కడే 500 అనేది పే చేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. నెక్స్ట్ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సేమ్ క్యాస్ట్ అనుకోండి, మీకు ఇక్కడ అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. ఇక్కడ సేమ్ క్యాస్ట్ కాదు, డిఫరెంట్ క్యాస్ట్ అనుకోండి, హస్బెండ్ది కానీ వైఫ్ది కానీ డిఫరెంట్ క్యాస్ట్ అయినప్పుడు మీకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి మీకు అమౌంట్ అనేది పే చేయ అవసరం లేదు. ఇక మీకు 0 అనమాట, పే చేయ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీ స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా వస్తాయండి. అన్ని డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే మీ డాక్యుమెంట్స్ కనిపిస్తాయండి. మళ్ళీ ఏదైనా రాంగ్గా మిస్టేక్ చేశారనుకోండి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నీ చెక్ చేసుకున్నాక సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అని పెట్టండి. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ డేటా అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాత ఓకే అయిన తర్వాత మీకు హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నెంబర్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ప్రింట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ రిసిప్ట్ తీసుకొని వెళ్ళాలి. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ఈ ప్రింట్ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి మీ విట్నెస్లతో వెళ్ళి అక్కడ మీరు హస్బెండ్ వైఫ్ కంపల్సరీగా ఉండాలి. అక్కడ మీరు సైన్ పెట్టిన తర్వాతే మీకు అప్రూవల్ అనేది వస్తుంది. ఆ అప్రూవల్ అయిన తర్వాత మ్యాక్సిమం మీరు స్లాట్ బుకింగ్ ఆ రోజు ఈవినింగ్ కానీ డే ఆఫ్టర్ టుమారో అంటే నెక్స్ట్ డే కానీ మీకు ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది వచ్చేసిద్ది. యథావిధిగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది. ఈ విధంగా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో స్లాట్ అనేది ఈ విధంగా బుక్ చేసుకోవాలండి. మీకు నెక్స్ట్ వీడియోలో స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా నేను వివరంగా చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.